సరే, ఈరోజు మనం మార్కు సువార్త గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా వేగంగా, శక్తివంతంగా సాగే ఒక కథ, సేవ చేయడానికి వచ్చిన ఒక రాజు కథ. ఈ సువార్త మొదటి వాక్యమే ఒక శక్తివంతమైన ప్రకటనతో మొదలవుతుంది. అంటే మొదటినుంచే మనకొక విషయం స్పష్టమవుతుంది. యేసు మాటల్లో అధికారముంది, ఆయన చేతల్లో శక్తి ఉంది. ఆయన ప్రయాణాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ మొత్తం కథను ఒక 4 ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. సరే, మరి కథ ఎక్కడ మొదలవుతుంది? అరణ్యంలో. ఆయన బహిరంగ పరిచర్యకు కావలసిన సన్నాహాలతో కథ మొదలవుతుంది. అసలేం జరిగిందంటే, మొదట యోహాను వచ్చి పశ్చాత్తాపం గురించి ప్రకటించి మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ తర్వాత యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందారు. అప్పుడే ఆకాశం నుండి ఒక స్వరం వినిపించి ఈయనే ఆ వ్యక్తి అని ధృవీకరించింది. ఆ వెంటనే ఆయన అరణ్యంలో శోధించబడ్డారు. ఆ తర్వాతే గలిలయలో దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. ఇక ఇక్కడి నుండి అస్సలు కథ మొదలవుతుంది. ఆయన తన శక్తిని, అధికారాన్ని ఎలా చూపించారో మనమిప్పుడు చూడబోతున్నాం. నిజంగా అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఆయన చేసిన పనులు అప్పటి వ్యవస్థను కదిపేశాయి. ఆలోచించండి, ఆయన పాపాలను క్షమించారు, విశ్రాంతి దినానికి నేనే ప్రభువునని ప్రకటించారు. ఆయన ముట్టుకుంటే చాలు రోగులు బాగుపడేవారు. చివరికి దయ్యాలు కూడా ఆయనను చూసి భయపడి పారిపోయేవి. అందుకే కదా జనాలు గుంపులు గుంపులుగా ఆయన వెంట నడిచారు. మరి ఇంతమందిని ఆకర్షించడానికి ఆయన ఎలా బోధించేవారు? ఆయన పద్ధతే వేరు, ఉపమానాలు చెప్పేవారు. అంటే చిన్న చిన్న కథల రూపంలో జీవితాన్ని మార్చే పెద్ద పెద్ద సత్యాలను చెప్పేవారు. ఇప్పుడు చూడండి, ఆయన అధికారం ఎంత విస్తృతమైనదో. ఒక్క మాటతో ఉగ్రంగా ఉన్న సముద్రాన్ని కూడా నిశ్శబ్దం చేసేశారు. ప్రకృతి మీదే కాదు, ఆత్మల ప్రపంచం మీద కూడా ఆయనకు అధికారముంది. ఎన్నో దయ్యాలు పట్టిన ఒక వ్యక్తిని ఒక్క ఆజ్ఞతో విడిపించారు. ఇక అన్నిటికంటే గొప్పది మరణం మీద అధికారం. చనిపోయిన ఒక చిన్నారిని నిద్రలేపినట్టుగా తిరిగి బ్రతికించారు. ఆయన శక్తి కేవలం ప్రదర్శన కోసం కాదు, ప్రజల మీదున్న ప్రేమ కోసం. కేవలం 5 రొట్టెలు తీసుకుని వేలమంది ఆకలి తీర్చారంటే ఆలోచించండి, అది ఆయన కరుణకు నిదర్శనం. ఇన్ని అద్భుతాలు చేశాక, ఇన్ని విషయాలు చెప్పాక ఆయన తన శిష్యుల వైపు తిరిగి ఒకే ఒక్క ప్రశ్నడిగారు. మొత్తం కథకు గుండెలాంటి ప్రశ్న అది. మరి నేను ఎవరని మీరనుకుంటున్నారు? అప్పుడు పేతురు ఏమాత్రం తడుముకోకుండా చెప్పిన సమాధానం, నీవు క్రీస్తువు. ఆ ఒక్క మాటతో కథ మొత్తం ఒక పెద్ద మలుపు తీసుకుంది. ఆ ఒప్పుకోలు తర్వాత ఇక కథనం మొత్తం మారిపోతుంది. పరిచర్య యొక్క దృష్టి ఇప్పుడు యెరూషలేము మీదకు, అక్కడ జరగబోయే త్యాగం మీదకు మళ్ళుతుంది. ఈ ప్రయాణంలో ఆయన శక్తి అంటే ఏంటో, నాయకత్వం అంటే ఏంటో కొత్తగా నిర్వచించారు. ఆయన తన మహిమను శిష్యులకు చూపించారు. కాని అదే సమయంలో తన మరణం గురించి కూడా చెప్పడం మొదలుపెట్టారు. నిజమైన గొప్పతనం గర్వంలో కాదు, వినయంలో ఉందని చెప్పారు. ముఖ్యంగా నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికే వచ్చాను అని స్పష్టం చేశారు. ఇక యెరూషలేములోకి ప్రవేశించాక పరిస్థితులు వేగంగా మారాయి. ఒక రాజులా నగరములోకి ప్రవేశించారు. దేవాలయములో జరుగుతున్న అక్రమాలను అడ్డుకున్నారు. అక్కడి మత నాయకులను హెచ్చరించారు. రాబోయే రోజుల గురించి బోధించారు. ఇక ఘర్షణ తప్పదని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు మనం కథ యొక్క ముగింపుకు, అంటే చివరి అంకానికి వచ్చేశాం. ఇది ఒకేసారి చాలా బాధాకరంగా, కాని అదే సమయంలో విజయవంతంగా ఉంటుంది. అంతా ఆ చివరి భోజనంతో మొదలైంది. ఆ తరువాత ద్రోహం, అన్యాయమైన విచారణ, తలమీద ముళ్ల కిరీటం, చివరికి శిలువ. ఆ శిలువ మీద నుంచే ఆయన ఒక కేక వేశారు, నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆ క్షణం అంతా చీకటి. కాని ఆ తర్వాత ఒక ఆశ్చర్యకరమైన వార్త, సమాధి ఖాళీగా ఉంది. అవును, ఆయన తిరిగి లేచారు, మరణం మీద విజయం సాధించారు. సమాధి కూడా ఆయన్ను బంధించలేకపోయింది. ఇదే ఆయన శక్తికి అసలైన నిదర్శనం. మరి కథ ఎలా ముగుస్తుంది? ఒక ఆజ్ఞతో. ఆయన తన శిష్యులకు చెప్పిన చివరి మాటలు, మీరు లోకమంతటికీ వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి. ఆ పిలుపు ఈనాటికి మనతోనే ఉంది. ఈ అద్భుతమైన కథను ప్రపంచంతో పంచుకోవడమే మనందరి పని.